వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను కావ్య. నిమ్మరసం తాగితే స్టోన్స్ పోతాయా లేక నివారణకే ఉపయోగమా? యూరిన్ వస్తే మంట రావడం అంటే తప్పకుండా ఇన్ఫెక్షనేనా? పబ్లిక్ టాయిలెట్స్ వాడితే నిజంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయా? నీళ్లు తక్కువ తాగితే మొదట దెబ్బతినేది కిడ్నీలా బ్లాడరా? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువైతే కిడ్నీలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇలాంటి సమస్యలకు యూరాలజిస్ట్ను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్వతంత్ర స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే చాలా మందికి యూరాలజీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్స్ ప్రకారము రోబోటిక్ సర్జరీ అనేది చేస్తున్నారు యూరాలజీ ప్రాబ్లమ్స్కి. సో ఎప్పుడు మొదలైంది, ఇది ఎలా మొదలైంది సార్? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అంటే అదేదో హైఫై అని, అది జనరల్ గా ప్రజలకు ఉపయోగపడేది కాదని, చాలా ఖరీదైనదని కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో పాశ్చాత్య అంటే వెస్టర్న్ వరల్డ్ లో, యుఎస్ లోను, యూరోప్ లోను కొంతవరకు ప్రాచుర్యం పొందింది. నేను 2004లో అమెరికాలోని హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అనేది ఒకటి డెట్రాయిట్ లో ఉంది, అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఆ సమయంలో ఇండియాలో రోబో లేదు, 2010లో వచ్చింది. అయినప్పటికీ కూడా 2004లో వెళ్ళడానికి కారణం ఏంటంటే మా కొలీగ్స్ కొంతమంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అది మనం కూడా నేర్చుకుని ఉండాలి, ఎప్పుడైనా రోబో ఇండియాకి రావచ్చు, వచ్చినప్పుడు మరి మనకు ఆ ప్రావీణ్యం ఉండాలి అని ఉద్దేశంతో వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అయితే అక్కడ మేము చూసి చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే మనిషి తను సొంతగా కాకుండా ఒక రోబో సహాయంతో సర్జరీ చేస్తున్నారు. అసలు రోబోటా అంటే అదొక చెక్కస్లోవేకియన్ వర్డ్. అదేంటంటే వెట్టి చాకరీ చేసే కట్టు బానిస. అది సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, కానీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా చేస్తుంది. మరి అలాంటప్పుడు ఆ పని మనమే చేసుకోవచ్చు కదా, మధ్యలో రోబోట్ ఎందుకు వాడాల్సి వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే భగవంతుడు మనకు 2 చేతులు ఇచ్చారండి. ఆ 2 చేతులు మనం బాగానే పనిచేస్తున్నాం, కానీ 3వ చేయి కనుక మనకు ఉంటే మరిన్ని గొప్పగా పనులు చేసే అవకాశం కూడా రావచ్చు. ముఖ్యంగా పొట్టలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది, ప్లేస్ అంతా కూడా అనేక అవయవాలు ఉంటాయి, వాటిని పక్కకు జరిపి సర్జరీ చేయాలి. ముఖ్యంగా క్యాన్సర్ సర్జరీ చేయాలంటే మనకు 3వ చేయి అవసరం అవుతుంది అనే ఉద్దేశంలో రోబోకు 3 చేతులు ఇవ్వడం జరిగింది. దాని నంబరింగ్ ఉంటుంది 1, 2 and 3 అని చెప్పి. జనరల్ సింపుల్ సర్జరీస్ లో 1 and 2 ఆర్మ్స్ వాడతాం. సంక్లిష్టమైనవి చాలా లాంగ్ సర్జరీస్ అనుకోండి, వాటికి 3rd ఆర్మ్ కూడా కనెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వద్దంటే అది తీసి పక్క కూడా పెట్టుకోవచ్చు. భగవంతుడు మనకి 2 కళ్ళు ఇచ్చాడు. 2 కళ్ళతో మనం డైరెక్ట్ ఒకే ఆబ్జెక్ట్ చూస్తున్నాం. అయితే అలాగే రోబోకి ఒక కన్ను మాత్రం ఇచ్చామండి. ఎందుకంటే ఆ టెలిస్కోప్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, అది 3D విజువలైజేషన్ ఇస్తుంది, 16 రెట్లు మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది. కాబట్టి పొట్టలో కనుక సర్జరీ ఏమైనా చేయాలంటే ఫస్ట్ లైట్ వేయాలి. బొడ్డు దగ్గర చిన్న రంధ్రం చేసి ఒక లైట్ వేస్తాం. అంటే రూమ్ లో లైట్ ఎక్కడ వేసుకుంటాం మనం అంటే పైన వేస్తే అన్ని మూలలో కనబడుతున్నాయి. అదేవిధంగా దీన్ని టాప్ ఆఫ్ ద అబ్డమెన్ పైనుంచి పంపిస్తాం. తర్వాత బొడ్డుకి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి రంధ్రాలు చేస్తాం. చేసి ఆర్మ్ 1, ఆర్మ్ 2 పంపిస్తాం. ఈ పంపించిన తర్వాత లోపల మనకు క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. బ్లడ్ వెసల్స్ కానీ అవయవాలు కానీ మ్యాగ్నిఫైడ్ వ్యూలో 3D విజువలైజేషన్ కనబడతాయి. కాబట్టి చాలా ప్రిసైజ్ గా యాక్యురేట్ సర్జరీ చేసే అవకాశం వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన చేతులు, ఉదాహరణకు మనకి ఎవరైనా అన్నం పెట్టారనుకోండి, అరచేతిలో ముద్ద చేసుకుని మనం తింటాం. అదే అరచేతి వెనక వేసారనుకోండి, చెయ్యి వెనక వేస్తే అది మార్చుకోవడానికి ప్రయాసపడుతుంటాం, ఎలాగైనా అరచేతి తెచ్చుకోవాలనుకుంటాం. కానీ రోబోటిక్ ఆర్మ్స్ లోపల ఒక బొంగరం ఉంటుంది, అది రిస్ట్ దగ్గర వేళ్ల ప్రతి జాయింట్ దగ్గర ఉంటుంది. కాబట్టి రౌండ్ తిరుగుతాడు. అంటే ముందుకు పని చేయగలవు, వెనక్కి తిరిగి పని చేయగలవు, సైడ్కి పని చేయగలవు, రొటేషన్ మూమెంట్ కూడా చేయగలవు. మన చేయిని మనం రొటేట్ చేయలేమని. కాబట్టి మనకు ఉన్నటువంటి లిమిటేషన్స్, మన చేతికి కానీ ఫింగర్ లిమిటేషన్స్ ని మనం అధిగమిస్తూ వాటికి అన్ని చోట్ల ఒక 360 డిగ్రీ మూమెంట్ రౌండ్ తిరుగుతుండే అవకాశం వస్తుంది. కాబట్టి పొట్టలో కదిలే క్రమంలో ఫాస్ట్ గా మూమెంట్ చేయొచ్చు. చెయ్యి వెనక్కి వెళ్ళి కట్ చేసి మళ్ళీ ముందుకు రావచ్చు, సైడ్కి వెళ్ళి కట్ చేసి రావచ్చు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒకటే ఆర్మ్ 3-4 పనులు చేస్తుంది. అదేలా చూద్దాం. ఒక ఆర్మ్ ని మనం లేజర్ ఇవ్వడానికి వాడుకోవచ్చు అండి, ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసింది. కాబట్టి దానికి ఎనర్జీ ఇచ్చామనుకోండి, లేజర్ ఎనర్జీ ఇస్తే చక్కగా ఎదురుగా ఉన్నటువంటి టిష్యూ యొక్క బర్నింగ్ చేయడము, లేదా బ్లడ్ వెసల్ టై చేయడము అన్ని చేయడానికి ఛాన్స్ వస్తుంది. అదే మన చెయ్యి కనుక మనం కరెంట్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఆ లేజర్ ఎనర్జీ ఇస్తే చెయ్యి కాలిపోతుంది. కాబట్టి చేతికి అటువంటి ఇబ్బంది లేకుండా ఒక మెటల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క టిప్ని పెట్టి అది అనేక రకాల మూమెంట్ తీసుకొని దాంట్లో మ్యాగ్నిఫైడ్ వ్యూ ఇస్తూ టోటల్గా బ్లడ్లెస్ ఫీల్డ్. అంటే మనం ఏదైనా ఆపరేషన్ చేస్తుంటే మీ అందరికి తెలుసు, కొంత బ్లడ్ వస్తుంది, సర్జన్స్ బయటకు వచ్చి అమ్మ సర్జరీ సక్సెస్ అయిందని చెప్పే సందర్భంలో వాళ్ళ గౌన్ మీద బ్లడ్ కనబడుతుంది, చేతుల మీద కొంచెం బ్లడ్ కనబడచ్చు. ఇవన్నీ రోబోటిక్ సర్జరీలో ఉండవండి. ఎందుకంటే మనం మ్యాగ్నిఫై చేసిన తర్వాత
ప్రతి చిన్న చిన్న రక్తనాళం కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. దాన్ని టై చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాతనే ఆ ఏరియాకి వెళ్తున్నాం. కాబట్టి జనరల్గా మనం చేసే ఓపెన్ సర్జరీస్ కానీ లాప్రోస్కోపీలో కొన్ని బ్లైండ్ ఏరియాస్ ఉంటాయి, అంటే కొన్ని వేరే సరిగ్గా కనబడవు. కానీ ఈ రోబోటిక్ ఆర్మ్ వచ్చిన తర్వాత ప్రతి మూలకి వెళ్ళి చూసే అవకాశం వస్తుంది. దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ సెకండ్ లైట్ వేసుకునే ఛాన్స్ వస్తుంది. తద్వారా క్యాన్సర్స్ని పెకలించి వేయడానికి అవకాశం వస్తుంది. తొలి దశలో క్యాన్సర్ గుర్తించినట్లయితే కంప్లీట్గా క్యూర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అసలు ముఖ్యంగా యూరాలజీ లోపల రోబోటిక్ సర్జరీ దేనికి చేస్తారు అంటే క్యాన్సర్ ప్రాస్టేట్ గ్లాండ్ అండి. ప్రాస్టేట్ గ్లాండ్ పురుషులందరిలో ఉంటుంది, పుట్టుకతోనే ఉంటుంది. కానీ ఒక 40 సంవత్సరాలతో పెరగడం మొదలవుతుంది. 65-70 సంవత్సరాల కల్లా ఒక 10-15% అది క్యాన్సర్గా పరిణమించే అవకాశం వస్తుంది. ఆ సమయంలో తొలి దశలో గుర్తించడానికి స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి. యాన్యువల్ చెకప్లో సీరం పిఎస్సి అనే టెస్ట్ ఉంది. అది కనుక ఎలివేట్ అయింది అనుకోండి, క్యాన్సర్ ఉందనే ఒక పరోక్ష సంకేతం అది. కాబట్టి దానికి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చేసి క్యాన్సర్ కనుక ప్రాస్టేట్ గ్రంథి లోపల ఉందంటే దాన్ని టోటల్గా తీసేయడానికి అవకాశం వస్తుంది. దాన్నే రాడికల్ ప్రాస్టెక్టివ్ అంటారు. సో అది చేయాలంటే ప్రాస్టేట్ గ్రంథి మూత్రాశయం కింద ఉంది, చాలా డీప్ సీటెడ్గా ఉంది. మన ఫింగర్స్ లోపల పెట్టలేం, పొట్టగను ఓపెన్ చేసినా సరే అంత లోపలికి ఉంటుంది. కాబట్టి దానిలోకి పెట్టేటువంటి ఈ రోబోటిక్ ఆర్మ్స్ మన ఫింగర్ కంటే చాలా సన్నగా ఉంటాయండి. మన ఫింగర్ ఏది చూసినా సరే చిటికెన వేలు కూడా పెద్దగానే ఉంటుంది రోబోటిక్ ఆర్మ్ కంటే. కాడ చిన్న చిన్న ఆర్మ్స్ ప్రతి ఫింగర్ యొక్క టిప్ దగ్గర లైట్ ఉంటుందండి. ఎలాగైతే సింగరేణిలో పనిచేసే బొగ్గు కార్మికులు భూమిలోకి వెళ్తున్నప్పుడు తల మీద హెడ్ ల్యాంప్ ఎలా ఉంటుందో ప్రతి ఆర్మ్కి కూడా ఒక ల్యాంప్ ఉంటుంది. కాబట్టి చిన్న ఇన్స్ట్రుమెంట్ లోపల పంపినా సరే తనంతా తాను లైట్ వేసుకొని ఆ డెప్త్లో ఏమిందో చూపిస్తూ అక్కడ రక్తనాళాలు ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదే ఇన్స్ట్రుమెంట్ 3-4 రకాలుగా పనిచేయడం వల్ల మనకు చేతులు మార్చుకొని ఇన్స్ట్రుమెంట్ తీసుకుని మళ్ళీ పెట్టడం అట్లా ఉండదండి. మేము ఇచ్చినటువంటి 3 చేతులకి 4 ఫంక్షన్లు వేసుకుంటే మొత్తం 12 ఫంక్షన్లు లోపల పెట్టినటువంటి ఆర్మ్స్ చేయగలుగుతుంటాయి. మరి సర్జన్ ఏం చేస్తున్నాడు? రోబోట్స్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నాడు. కానీ అతను ఎక్కడ ఉన్నాడు అంటే పేషెంట్ దగ్గర ఉన్నట్టు లేడండి. పేషెంట్ ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్ ఉండక్కర్లేదు, పేషెంట్ ఆ సిటీలో ఉండక్కర్లేదు, ఆ దేశంలో కూడా ఉండక్కర్లేదండి. నేను ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్నటువంటి పేషెంట్ కూడా ఆపరేట్ చేసే అవకాశం రోబోటిక్ సర్జరీ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా రోబోకి ఇంటర్నెట్ ద్వారా అక్కడ ఉన్న రోబో కనెక్షన్ ఇస్తాం. ఇచ్చినప్పుడు నేను ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మా ముందు ఒక కన్సోల్ ఉంటుందండి. కన్సోల్ అంటే ఒక కీబోర్డ్ లాగా ఉంటుంది. కాళ్ళ దగ్గర ఏమో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనే కొన్ని పెడల్స్ ఉంటాయి. ఆ తర్వాత లేజర్ హ్యాండ్స్కి ఇచ్చే పెడల్స్ ఉంటాయి. ఒక 7 పెడల్స్ కాళ్ళ దగ్గర ఉంటాయి. చేతుల్లో మాస్టర్ కంట్రోల్స్ అని ఉంటాయి. వాటిని మూవ్మెంట్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ జరిగిందా లేదా, ఆ యాక్షన్ జరిగిందా తెలుసుకోవడానికి మన కళ్ళ ముందు ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో చూడొచ్చండి. మనం కట్ చేసాం ఫింగర్తో, అది అమెరికాలో పేర్లకు జరిగిందా లేదా తెలుసుకోవడానికి ఆ స్క్రీన్లో కనబడిపోతుంది. అయితే ఇక్కడ నుంచి అమెరికా చాలా దూరం ఉందండి. అయితే మనం ఇక్కడ కట్ చేయమని చెప్పిందా అది ఎంతకాలం అవుతుందో అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే సముద్ర గర్భంలో చాలా పెద్ద పెద్ద ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయండి. ఆ కేబుల్స్ ద్వారా వెళ్తున్న సిగ్నల్ జనరల్గా ఒక 0.7 సెకండ్ లోపల కనుక జరిగితే రియల్ టైంలో జరిగినట్టు కనబడుతుంది. ఇది ఎంతసేపటి జరుగుతుంది? 0.1 సెకండ్లో. అంటే అవసరమైన దానికంటే త్వరగా జరుగుతుంది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. కాబట్టి నేను టక్ కట్ చేసుకుంటూ సర్జరీ ఎంత స్పీడ్గా చేస్తే అంత స్పీడ్గా కట్ జరుగుతూ ఉంటుంది. సర్జరీ నార్మల్గా ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపీతో ఒక 4 గంటలు అయింది అనుకోండి, రోబోటిక్ సర్జరీలో కేవలం అది 30% టైంలో అవుతుంది. అంటే 1 అవర్ 1.5 అవర్లో కంప్లీట్ చేసే అవకాశం వస్తుంది. దానివల్ల లాభం ఏంటి అంటే పేషెంట్ అనెస్థిషియా టైం తగ్గుతుంది, రిస్క్ తగ్గుతుంది, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మామూలు సర్జరీలు అయితే 2 రోజుల వరకు ఏమి తినొద్దని గ్లూకోజ్ బాటిల్ ఇస్తూ 3వ రోజు కొద్దిగా టీ తాగమని చెప్తుంటాం. కానీ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు అదే రోజు సాయంత్రం టీ తాగొచ్చు, రేపు పొద్దున లేచి నడుస్తుంటారు, రేపు సాయంత్రం ఎల్లుండి పొద్దున వెళ్ళిపోతారండి. పేషెంట్లు కూడా రికవర్ కాగానే ఇక ఉండడానికి ఇష్టపడరు. ఇంకో ముఖ్యమైన విషయం, రోబోటిక్ సర్జరీ ద్వారా ఎప్పుడైతే ప్రాస్టేట్ తీసామో దాన్ని కలిపేటప్పుడు మిగిలిన భాగాన్ని కలిపేటప్పుడు కూడా యాక్యురసీ కానీ ఈజ్ ఆఫ్ ఎనాస్టమోస్ అంటాం. చక్కగా కలపడం ద్వారా వారికి మూత్రంలో లీక్ కాకుండా, తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కొంత లీక్ అవుతూ నార్మల్ పర్సన్ జరగచ్చు. కానీ ఇందులో అలా కాదండి. అది త్వరగా కోలుకుంటారు, వాళ్ళ యొక్క కంట్రోల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. కంప్లీట్గా తీసామా లేదని చెప్పి ఆ తీసినటువంటి ప్రాస్టేట్ స్పెసిమెన్ ఎగ్జామిన్ చేయడం చూసుకుంటాం. ఆ తర్వాత రోబోట్ సర్జరీ చేసినాక ఎంతకాలం బాగుంటారు అనే క్వశ్చన్ వస్తుంది. కంప్లీట్గా క్యూర్ చేసామంటే అంటే తొలి దశలో గుర్తించి రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తే ఆల్మోస్ట్ 15-20-25 ఇయర్స్ వరకు బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ సర్జరీ స్టార్ట్ అయితే 2000లో, కాబట్టి 26లో ఉన్నాం. అప్పుడు చేసినటువంటి మొదట్లో చేసిన పేషెంట్ కూడా ఇప్పటికి ఇంకా జీవించున్నారు. వాళ్ళకి ఏం పెద్దగా రికరెన్స్ కానీ ప్రాబ్లమ్స్ రాలేదు. ఉన్న కొద్దీ దీని యొక్క ఇండికేషన్ పెరుగుతున్నాయండి. ఎందుకంటే కిడ్నీ లోపల కొన్నిసార్లు క్యాన్సర్స్ వచ్చినా సరే, క్యాన్సర్ వస్తే ఒక 15 ఇయర్స్ బ్యాక్ మేము ఆలోచించేది ఏంటంటే మొత్తం కిడ్నీ తీసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. కిడ్నీలో ఒక చిన్న ముక్క ధర వచ్చింది అనుకోండి, లోవర్ పోల్లో క్యాన్సర్ వస్తే ఆ భాగం మాత్రమే కట్ చేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కిడ్నీని కరెక్ట్గా రిపేర్ అవకాశం వచ్చింది. అంటే కిడ్నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. జనరల్ ఎవరికైనా 2 సైడ్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, 2 కిడ్నీ తీసేయలేము. కాబట్టి
ఆ సైడ్ ఒక చిన్న ముక్క, ఈ సైడ్ ఒక చిన్న ముక్క, ఆ క్యాన్సర్ చుట్టూ ఒక 1 సెంటీమీటర్ మార్జిన్ తీసుకొని కట్ చేసి మళ్ళీ మిగిలిన భాగాన్ని కుట్టేయడం ద్వారా ఆ కిడ్నీ పనిచేస్తుంది. ఆ పని చేయడానికి అవకాశం ఇచ్చి తద్వారా కిడ్నీ ఫెయిల్ కాకుండా డయాలసిస్ అవసరం లేకుండా చేసే ఛాన్స్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. అంటే క్యాన్సర్ పేషెంట్లలో కూడా కిడ్నీ 13 సెంటీమీటర్లు ఉంటుందండి, క్యాన్సర్ 13 సెంటీమీటర్లు ఉండదు. జనరల్గా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ అంత ఉంటుంది. అది కనుక జాగ్రత్తగా దాని చుట్టూ కొంత మార్జిన్ ఇచ్చి మనం తీసామనుకోండి, ఇక అతను క్యూర్ అయినట్టే లెక్క. అందుకే మేము నొక్కి వక్కాణించేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా యాన్యువల్ చెకప్ చేసుకోవాలి. మనకి ఎటువంటి సిమ్టమ్ లేకుండానే ఉండే క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్లో ఎటువంటి సిమ్టమ్ ఉండదండి, కానీ అది గుర్తించినట్లయితే వెంటనే దాన్ని తొలగించవచ్చు, మిగిలిన కిడ్నీ రక్షించవచ్చు. ప్రాస్టేట్ కూడా అలాగే ఉంటుంది. అది కాకుండా బాగా అడ్వాన్స్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ప్రాస్టేట్ని దాటిపోయి మిగతా భాగాలకు వెళ్ళిపోయిన తర్వాత మేము రోబోట్ సర్జరీ చేసినా అంత లాభం ఉండకపోవచ్చు. ఎందుకంటే టోటల్ క్యాన్సర్ని సమూలంగా పెకలించి వేయాలి. ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల నోట్ లింఫ్ నోట్స్ అంటాం, అంటే పక్క ప్రదేశాలు పాకిందో చూస్తాం. అది పాకిపోయింది అనుకోండి, ఇక దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే వాటికి రేడియేషన్ థెరపీ కానీ కీమోథెరపీ ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. అన్ని చేసినా సరే చివరికి వాటి టాక్సిటీ వల్ల కానీ లేక మిగిలిన వ్యాపించిన ప్రదేశాలు మరి ఇంత శాటిలైట్ సెంటర్గా ఇతర ప్రదేశాలు పాకిపోతుంటాయి. కాబట్టి జనరల్గా క్యూర్ చేయడం అనేది కష్టం. అందుకే తొలి దశలో ఉంటే క్యాన్సర్ క్యూర్ అవుతుంది, లేట్ దశలో ఉంటే పాలియేషన్ అంటాం. పాలియేషన్ అంటే ఏంటి, ఉన్నంతకాలం బాగుండే విధంగా, ఉన్న జీవితకాలం కొంత పొడిగించే విధంగా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గకుండా అలా చేస్తున్నాం తప్పితే ఈ రోబోటిక్ సర్జరీ కానీ దీన్ని వాడుతున్న వాళ్ళు కేవలం యూరాలజిస్టే కాదండి, గైనకాలజిస్టులు వాడుతున్నారు యూట్రైన్ క్యాన్సర్స్ తీయడానికి కానీ, లేక రేడియోథెరపిస్టులు వాడుతున్నారు. అంటే రేడియేషన్ ఇస్తుంటారండి పేషెంట్ మేల్కొండగానే. ఉదాహరణకు క్యాన్సర్ లంగ్స్లో వచ్చింది, ఒక ఫోకస్లో ఉంది, దానికి మనం మేల్కొన్న పేషెంట్లోనే రేడియేషన్ ఇస్తున్నాం. అంటే గాలి తీసుకుంటుండగా మన ఛాతీ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అయినప్పుడు రోబోని అనుసంధానం చేసినట్టయితే పేషెంట్ ఎప్పుడు గాలి తీసుకుంటున్నాడు ఎప్పుడు వదిలేస్తున్నాడు చూసి క్యాన్సర్ని మాత్రం ఫోకస్ చేసి అదే పొజిషన్, ఆ పొజిషన్లోకి వస్తే రేడియేషన్ బీమ్ వదులుతుంది. ఆ పొజిషన్లో లేదనుకోండి క్యాన్సర్ ఫోకస్ రేడియేషన్ ఇవ్వదు. తద్వారా అనవసరంగా రేడియేషన్ వేస్ట్ కాకుండా, రేడియేషన్ యొక్క ఓవర్డోస్ కాకుండా పిన్ పాయింట్గా క్యాన్సర్ ఎక్కడుందో దానికి మాత్రం ఇవ్వడానికి మేల్కొన్న పేషెంట్లో ఇచ్చే ఛాన్స్ ఈ రోబోటిక్ సర్జరీ ఇచ్చిందండి. ఓకే సార్, అలాగే టెలి రోబోటిక్ సర్జరీ అనేది ఉంటుంది. సో అది ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు సార్? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే టెలి రోబోటిక్ సర్జరీ మనం ఇక్కడ కూర్చున్నాం, సర్జరీ వేరే దేశంలో ఉన్న పేషెంట్ చేయాలి అంటే ఎలా చేస్తున్నారు? ముఖ్యంగా కెనడా కానీ అక్కడంతా హిల్లీ ప్రదేశాలు, బాగా కొండలు ఉంటాయి, కొండలు గుట్టలు ఉంటాయి. అక్కడ ప్రయాణం చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు వేరే దేశం యొక్క ప్రధానమంత్రి మన దేశంకి వచ్చి సర్జరీ చేయించుకోవాలి, అతను రాలేకపోతాడు, ఆయనకున్న బిజీ షెడ్యూల్ కానీ. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నాం, మీ దగ్గర ఈ రోబో అమర్చుకోండి, అక్కడ రోబోని కనెక్ట్ చేసేటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ నేను కూర్చొని సర్జరీ చేస్తున్నప్పుడు మా దగ్గర ఒక రోబో ఉంటుంది. రెండింటి మధ్యలో కనెక్షన్ ఏర్పడే వరకు కూడా కొంత టైం పడుతుంది. ఆ రెండు కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్స్టెంట్ జరిగిందా లేదా చూసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో ఇక్కడ కూర్చొని వేరే చోట సర్జరీ చేయడం టెలి రోబోటిక్ సర్జరీ అంటాం. ముఖ్యంగా మేము సర్జన్స్గా నేర్చుకున్నప్పుడు కూడా అమెరికాలో మా గురువులు ఎలా చేసేవాళ్ళంటే, మేము రోబోటిక్ కన్సోల్ మీద ఆపరేట్ చేస్తుంటే వాళ్ళు వేరే వాళ్ళ రూమ్లో కూర్చొని 4-5 ఆపరేషన్ థియేటర్లు అవుతున్నా అన్ని చూస్తుండేవారు. ఎవరైనా సరే డేంజర్ లెవెల్కి వెళ్తున్నారంటే వాళ్ళ రోబోని ఇన్యాక్టివేట్ చేసేవారండి. అంటే మీరు ఇన్యాక్టివేట్ చేసి మాట్లాడతారు, అదే ఇక్కడ బ్లడ్ ప్రెషర్ ఉంది, లేదా ఇక్కడ డేంజర్గా ఉంది, ఇక్కడ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళు, ఆ ఏరియాకి పోవద్దు అని చెప్పడానికి దాన్ని టెలి మెంటరింగ్ అంటారు. అంటే టెలి సర్జరీలో ఇతరులకు నేర్పించే ఛాన్స్ వచ్చింది. పక్కన కూర్చొని చేయబట్టుకుని నేర్పించేవన్నీ కూడా ఓపెన్ సైడ్లో జరిగేవాడు. మా గురువులు అలా చేసేవాడు. మేము ఒక 15-20 years బ్యాక్ చేత్తో పట్టుకుని నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, దూరం నుంచి కంప్యూటర్ ద్వారానే మనం ఇనాక్ట్ చేయొచ్చు, మనం ఎనేబుల్ చేయొచ్చు, కావాలంటే ఆయన కంట్రోల్ తీసుకోవచ్చండి. మన రోబోని ఇనాక్టివేట్ చేసి ఆయన దగ్గర ఉన్న రోబోతో మిగిలిన ఆపరేషన్ కంప్లీట్ చేసేయచ్చు. సో ఇవన్నీ ఎందుకు అంటే పేషెంట్ యొక్క సేఫ్టీ, ప్రాణానికి వెలకట్టలేం. రోబోటిక్ సర్జరీ ఇష్టపడి వచ్చిన వాళ్ళకి నిజంగా మంచి రిజల్ట్ చూపించాల్సి వస్తుంది. అక్కడ మిస్హాప్స్ ఏమి జరగకూడదు. క్యాన్సరే కాబట్టి వాళ్ళకు కూడా కొంత భయమే ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎప్పుడైనా సరే కంప్లీట్ క్యూర్ అయ్యే వరకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మేము ఒకటి అనుకుని లోపలికి వెళ్తే ఇంకోటి కూడా ఉండొచ్చు లోపల. కాబట్టి ఒక 1 centimeter క్యాన్సర్కి మనం తీయాలని వెళ్ళాం, అక్కడ చూస్తే 1.5 centimeter 2 centimeter ఉండొచ్చు. ఆ క్రమంలో అందుకే దానికి 3D విజువలైజేషన్, సిటీ స్కాన్స్ కానీ ఎంఆర్ఐ ఎందుకు చేస్తారు అంటే ఏ యాంగిల్లో చూసినా సరే మనకు కొత్త విషయాలు ఏం కనబడకూడదు. బ్లడ్ వెసల్స్ క్యాన్సర్లో నార్మల్గా మేము ఎనాటమీ చదువుకున్నట్టుగా ఉండవండి, అడ్డదిడ్డంగా ఉంటాయి, అబెరెంట్గా ఉంటాయి. ఎందుకంటే క్యాన్సర్ అన్నింటిని పెకలించి వేస్తూ సమలకు నాశనం చేస్తూ అక్కడ రక్తనాళాలను కూడా చిదిమేస్తూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి నార్మల్ ఎనాటమీ లేకపోయినా సరే, సరికొత్త విషయాలు కంటికి కనబడినా సరే, ఎట్టి పరిస్థితుల్లో మనం షాక్ తినకుండా దాన్ని జాగ్రత్తగా దాని చుట్టూ వెళ్ళి కంట్రోల్ చేస్తూ బ్లీడింగ్ కాకుండా చూస్తూ క్యాన్సర్ తీస్తే అది కదా రోబోటిక్ సర్జరీ యొక్క సార్థకత. ఎందుకంటే నార్మల్ సర్జరీకి
ఉదాహరణకు ₹1,00,000 అయింది అనుకుందాం. రోబోటిక్ సర్జరీ ఎంత అవుతుంది అంటే జనరల్ గా ఒక 50 to 60% ఎక్స్ట్రా అవుతుంది. అయితే అంత మాత్రం ఎవరిని అఫోర్డ్ చేయగలం అనుకుంటే రోబోటిక్ సర్జరీ ఈజ్ వర్త్ డూయింగ్. అన్ని సర్జరీస్ సర్జికల్ రోబోతో చేయరండి. ఎందుకంటే కొన్నిట్లో మాత్రమే సర్జికల్ రోబో వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్స్ కానీ లేకపోతే కొన్ని రకాల అబ్స్ట్రక్షన్స్ కానీ వాటికి మాత్రం ఉన్నాయి. చిన్న చిన్న సర్జరీస్ మామూలుగా చేత్తో చేస్తే అరగంటలో అయిపోయే సర్జరీస్కి రోబోట్ వాడరు. ఎందుకంటే వాడామనంటే అదనంగా వచ్చిన ఖర్చును మనం జస్టిఫై చేయగలగాలి, పేషెంట్కి లాంగ్ టర్మ్ సర్వైవల్ ఇవ్వగలగాలి. మామూలు సర్జరీ కంటే ఈ విధంగా మీకు బెటర్ అడ్వాంటేజ్ వచ్చినాయి మనం చెప్పగలగాలి, అది పేషెంట్ చదువు చూడగలగాలి. ఇన్ని విషయాలు సమకూరితేనే రోబోటిక్ సర్జరీ యొక్క ప్రాచుర్యం. 2010 నుంచి మేము సర్జరీస్ చేసుకుంటే ఇప్పుడు 2026 అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చాలా కామన్ అయిపోయింది. ఎవరైనా వచ్చి అయ్యా ఆ ప్రాబ్లంకి రోబోట్స్ వాడితే ఏమైనా లాభం ఉంటుందా అని పేషెంట్లు అడిగే స్థాయికి వచ్చారంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉంది. ఇంటర్నెట్లో కూడా సర్జికల్ రోబో గురించి రకరకాల వ్యాసాలు ఉంటాయి, వికీపీడియాలు ఉంటాయి. ఒక అప్రాక్సిమేట్గా సమ్మరీ వస్తుంది తప్పితే కంప్లీట్ డెప్త్లో వాళ్ళు చెప్పలేరు ఇక్కడ ఇంటర్నెట్లో. కానీ ఒక వర్కింగ్ నాలెడ్జ్ కోసం ఇంటర్నెట్లో చదువుకొని వచ్చే పేషెంట్స్ ఉంటారు. ముఖ్యంగా క్యాన్సర్ బ్లాడర్ కానీ, క్యాన్సర్ కిడ్నీ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, లేకపోతే యూట్రైన్ క్యాన్సర్ కానీ, లేక ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చేస్తారు, నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు 2 ఆర్టికల్ సర్ఫేస్ అంటే ఎక్కడైతే ఫ్రిక్షన్ జరుగుతుందో, ఎక్కడైతే మూవ్మెంట్ జరుగుతుందో అక్కడ ఎంత స్మూత్ గా ఉంటే అంత లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. కాబట్టి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మీరు రోడ్డు మీద బోర్డులు ఉంటాయి, అవేంటంటే రోబో ద్వారా దాన్ని స్మూత్ చేస్తారు 2 జాయింట్స్ ని కూడా, 2 సైడ్ల సర్ఫేసెస్ ని. ఆ తర్వాత 20 సంవత్సరాలు కూడా చక్కగా అది మళ్ళీ రఫ్ కాకుండా ఫ్రిక్షన్ లేకుండా పనిచేసే అవకాశం వస్తుంది. కాబట్టి మనిషి చేసే పనినే రోబో యొక్క సహాయంతో మరింత సాఫిస్టికేటెడ్ గా, మరింత రిఫైన్డ్ గా మనం ఒక పని మనిషిని పెట్టుకున్నట్టు. రోబో అంటే అదేదో గొప్పగా అది చేస్తుంది అనుకోకండి. మనం పని మనిషిని పెట్టుకున్నాం, పని మనిషి యొక్క పరిధులు ఇలా ఉంటాయి. రోబో యొక్క ఇంటెలిజెన్స్ 0. మనం ఏ ఇన్స్ట్రక్షన్ చేయకపోతే నిలబడి చూస్తుంటుంది తప్పితే ఎట్టి పరిస్థితిలో సొంతగా ఏ కవిత్వం కానీ ఇటువంటి మూవ్మెంట్ కానీ చెయ్యదు. అందువల్లనే రోబోని నమ్మచ్చు. మనం ఓకే సార్, రోబోటిక్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది సార్? సామాన్య ప్రజలు దీన్ని భరించగలరా ఆ ఖర్చుని? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, క్యాన్సర్ ప్రాస్టేట్ అనేది కామనెస్ట్ గా యూరాలజిస్ట్ చేసేటువంటి రోబోటిక్ సర్జరీ. దానికి లాప్రోస్కోపీతో చేస్తున్నాం. అవి జనరల్ గా 2 లక్షల వరకు వచ్చేవండి. అయితే రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఈ అడ్వాంటేజ్ అన్ని దాంట్లో సమకూరుస్తామని చెప్పినప్పుడు దానికి ఎంత ఖర్చు వస్తే 50% ఎక్స్ట్రా వస్తుంది. అంటే లాప్రోస్కోపీ ద్వారా 2 లక్షలు వస్తే రోబోటిక్ సర్జరీ ద్వారా 3 లక్షలు అయిపోతుంది. అంటే అదనంగా ₹1,00,000 ఖర్చు వస్తుంది. అది కూడా ఎందుకు వస్తుంది అంటే సర్జన్స్ తీసుకోవడం కాదండి. రోబో యొక్క ఆర్మ్స్ లో ఉన్నటువంటి అనేక యాక్సెసరీస్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ డిస్పోజబుల్ ఉంటాయి. అంటే ఒక పేషెంట్ వాడినట్టు ఇంకొక పేషెంట్ వాడకూడదు. ఆ పేషెంట్ వాడిన తర్వాత వాడికి ధర ఎంత అని చూస్తే 70,000 నుంచి 90,000 వరకు ఉంటాయి. డస్ట్బిన్ లో పడేయాల్సిందే ఆ సర్జరీ తర్వాత. వాడి ఖర్చు మాత్రమే తీసుకోవడం తప్పితే రోబోటిక్ సర్జరీ వల్ల వచ్చిన అదనపు ఖర్చు కాదండి. దానికి వాడేటువంటి డిస్పోజబుల్ యాక్సెసరీస్ అని వేరే వాడికి దేనికి వాడలేం. ఆ పేషెంట్ తర్వాత ఇంకొకరు కూడా వాడే అవకాశం లేదు కాబట్టి ఆ అదనపు ఖర్చు వస్తుంది. అయినప్పటికీ కూడా 2 లక్షలు అయ్యేదానికి 3 లక్షలు అంటే మోస్ట్ పేషెంట్స్ ఆర్ అగ్రీయింగ్. వాళ్ళు అగ్రీ అవుతున్నారు. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ముందుకు వస్తున్నాయండి. ఎందుకంటే ఈయనకు సర్వైవల్ బెనిఫిట్ ఉంది, ఈ క్యాన్సర్ ని బెటర్ గా మీరు క్యూర్ చేయగలమని అన్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కూడా మేము భరిస్తాం. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి ఆ జస్టిఫికేషన్ అంతా కూడా వాళ్ళు చదువుతారు. వాళ్ళు కావాలంటే వాళ్ళు క్రాస్ ఎగ్జామ్ చేస్తారు మమ్మల్ని. ఆ తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరికైతే రోబోటిక్ సర్జరీ ద్వారా లాభం అవుతుందని మేము భావించామో దాన్ని మేము జస్టిఫై చేస్తాం. ఆ తర్వాత పేషెంట్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, లేక గవర్నమెంట్ కానీ తప్పకుండా దాన్ని అగ్రి అవుతున్నారు. ఆ తర్వాత ఆ పేషెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎదుగుతాం, అది మన డేటా బేస్ గా పెరుగుతుంది. ఎందుకంటే మేము మొదట్లో 100 చేసాం అనుకోండి, ఇప్పుడు వచ్చేటికి ఆల్మోస్ట్ 1000 వరకు చేసుకున్నాం. అంటే ఇన్ని చేసినప్పుడు మా చేతిలో ఉన్నటువంటి ఆ స్కిల్ కానీ, ఆ ఫ్లూయెన్సీ కానీ, దానివల్ల పేషెంట్ యొక్క రిజల్ట్స్ కానీ తప్పకుండా పెరుగుతున్నాయి. అందుకే ఇన్ ఫ్యూచర్ ఓపెన్ సర్జరీ కంటే కూడా, లాప్రోస్కోపీ కంటే కూడా రోబోటిక్ సర్జరీ తప్పకుండా పేషెంట్ల మనసులో వాళ్ళు అడిగే విధంగా లిటరేచర్ ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా, అమెరికాలో జరిగినా, ఆస్ట్రేలియా జరిగినా సరే అక్కడికి వెళ్ళి చేసుకునే సర్జరీస్ కాకుండా అవి ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడే చేసుకునే అవకాశం వచ్చింది. మీరు గమనించి చూస్తే మన దేశంలో ఉన్నటువంటి విఐపీస్ అమెరికాకి వెళ్ళి ఈ సర్జరీ చేసుకున్నారు, లండన్ లో ఇది చేసుకున్నారని, అవన్నీ కూడా ఒక 15 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు వెళ్ళరండి. సేమ్ నాలెడ్జ్ ఇక్కడ ఉంటే తప్పకుండా ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడ ఉన్న సర్జన్స్ వేరే దేశాల్లో ఆపరేషన్ ఇక్కడ కూర్చొని చేయగలుగుతుంటే అంత దూరం పోయే అవసరం కూడా లేదు. ఆ టెలి రోబోటిక్ సర్జరీ ద్వారా ఎంత గొప్ప సర్జన్ అయినా సరే ఆయన టైం మనం అపాయింట్మెంట్ తీసుకుంటే అక్కడి నుంచి సర్జరీ చేసే అవకాశం వస్తుంది. తద్వారా ఉన్నటువంటి లిటరేచర్లో ఉన్నటువంటి బెస్ట్ రిజల్ట్స్ ని మానవాళికి అందించే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాం. మా జనరేషన్ లో మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇన్ని అడ్వాన్స్మెంట్స్ రావడం, రోబోటిక్ సర్జరీ రావడం, అది మేము చేయగలగడం నిజంగా అద్భుతం. మా జీవితం ధన్యం అనుకుంటాం. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ మాకు రోబో తెలియదు, రోబో ఏం లాభో తెలియదు. కానీ ఇప్పుడు రొటీన్ గా ఇంత లాభం చేస్తున్నాం అని అంటే అది మా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే సర్జన్
ఏది చేసినా సరే టోటల్ పేషెంట్ ఆయన మీద బేస్ అయి ఉంటాడండి. తప్పు జరిగినా మంచి జరిగినా సర్జరీ చేశాడంట. కానీ ఈ సర్జన్కి తన యొక్క అక్యురసీని పెంచడానికి, తన యొక్క రిజల్ట్స్ పెంచడానికి ఒక రోబో ఉపయోగపడుతుంది. అందులో తప్పు జరిగితే రోబోని బ్లేమ్ చేయడం కూడా లేదండి. అమెరికాలో ఇనిషియల్గా రోబోటిక్ సర్జరీ జరిగినప్పుడు ఏదైనా పేషెంట్ ప్రాబ్లం అయితే సర్జన్ చెప్పేవాళ్ళు రోబోని అని చెప్పిన మాట వినకుండా ఏదో చేసిందండి. అలా కుదరదు. సర్జరీ టోటలీ రెస్పాన్స్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ రోబో. రోబో ఏం చేసినా సరే మనకు తెలియకుండా చేయదు. అలా చేసిందంటే టెక్నికల్ గా ఏం తప్పు జరిగిందో అది మీరు చూసుకోవాలి తప్పితే టోటల్ గా పేషెంట్ సేఫ్టీ అనేది సర్జన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, సర్జికల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. రోబోని ఓన్లీ ఒక సర్వెంట్ గా వాడుతున్నాం. ఆ సర్వెంట్ మీద మనం రెస్పాన్స్ పెట్టడానికి ఏం లేదు. కాబట్టి ఎవరైనా సరే సర్జన్స్ మేము పాస్ అవ్వడానికి చాలా కష్టమైనటువంటి టెస్టులు ఉన్నాయి. మాకు ఒక 2-3 రోజులు అంతా కూడా రకరకాల ఆపరేషన్ చేయించి మేము సర్జరీ చేస్తున్నప్పుడు 5 మినిట్లో జరగాలి సర్జరీ 5 మినిట్లో చేశాడా లేదా, ఎంత ఫ్లూయిడ్ గా చేశాడు, మూమెంట్స్ స్మూత్గా ఉన్నాయా రఫ్గా ఉన్నాయా, ఇవన్నీ చూసినాక ఆ 5 మినిట్స్ ప్రొసీజర్ అయిన తర్వాత వెంటనే మాకు మార్కులు వేసేవాళ్ళండి. 5కి 4.7 వస్తే తప్ప మంచి పాస్ సర్జన్ పాస్ కాడండి. మోస్ట్లీ అలా చేసినట్టు 4.9 వరకు నాకు వచ్చినాయి. ఆ టెస్ట్లో అందులో కనీసం 15-20 సర్జరీలు చేయిస్తారు. అన్నింటిలో పాస్ అయితే తప్ప అతను క్వాలిఫై చేయరు. ఎందుకంటే అతనికి ఇచ్చినటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ ఆల్మోస్ట్ 10 నుంచి 15 కోట్లు ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా పేషెంట్ లాభమే జరగాలి తప్పితే సర్జన్ కనుక సరి అయినటువంటి సర్జరీ చేయకపోతే రోబో కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కడ రోబోట్ సర్జరీ జరుగుతున్నా సరే ఆ సర్జన్స్ హైలీ యాక్యురేట్ అంటే హైలీ రెప్యూటెడ్, హైలీ ట్రైన్డ్ పర్సన్స్. అలా చేసి ఈ పేషెంట్ అందరూ కూడా మేము చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం అంటే ఆ రోబో నిజంగా కొనడానికి కూడా ప్రభుత్వం కూడా ముందుకు వస్తుందండి. ప్రైవేట్ లోనే ఉందని ముందు అనుకునే వాళ్ళు ఈ మధ్య కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కొంటున్నాయి. ఎందుకంటే ప్రజలు పదే అడగడం మొదలు పెట్టారు. ముందు సిటీ స్కాన్ అనేది గవర్నమెంట్ లో ఉండేది కాదు, కానీ ఇప్పుడు అన్ని హాస్పిటల్లో సిటీ స్కాన్ ఉంది. అలాగే రోబోటిక్ సర్జరీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడు ట్రైనింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తద్వారా వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సర్జన్స్ అందరూ కూడా హైలీ ఎక్విప్డ్, అన్ని ఫ్యాసెట్స్ ఆఫ్ సర్జరీలో నిష్ణాతులై ఉండాలి. ఎందుకంటే నేను రోబోట్ సర్జరీ చేయనండి, నా రోబో లేదని అంటే పేషెంట్ ఇంకోళ్ళని ఎత్తుకుంటాడు. కాబట్టి ప్రతి సర్జన్, ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా వచ్చిన పేషెంట్కి న్యాయం చేయడానికి, దానికి అవసరం అన్ని ఫెసిలిటీ అందుబాటులో పెట్టడానికి, తద్వారా ఆయన యొక్క సర్వైవల్ రేట్ పెంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. సింపుల్ సర్జరీస్ ఉంటాయి కొన్ని, హర్నియా అని, హైడ్రోసిల్ అని, లేక అసిడిటీ గురించి పొట్టలో కనుక ఆయన ఆల్సర్ వస్తే అవన్నిటికీ రోబోటిక్ సర్జరీ అక్కర్లేదు. మోస్ట్లీ క్యాన్సర్స్ కానీ లేక డిఫికల్ట్ సర్జరీస్, పొట్టలో చాలా పెద్ద గడ్డలు కొన్ని ఉంటాయి, రెట్రోపెట్రల్ సార్కోమా అని ఉంటుంది, అది మనం చేయబెడితేనే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాటికి రోబోటిక్ సర్జరీ తప్పకుండా అనువుగా ఉంటుంది. ఆ చేసిన తర్వాత నిజంగా పేషెంట్ రికవరీ చూస్తే మాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు సర్జరీ చేసాం, రేపు సాయంత్రం డిశ్చార్జ్ అవుతున్నాడు పేషెంట్. ఇది మేము 20 years బ్యాక్ మేము ఊహించాలి. ఎప్పుడైనా సరే ఒక సర్జరీ అంటే వారం రోజులని పేషెంట్ అనుకుంటాం, మేము కూడా అనుకునేవాళ్ళం. కానీ రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత పొద్దున సర్జరీ చేస్తాం, 2 hours లో అయిపోయింది సర్జరీ, 11 గంటలకు అయిపోయింది, ఈవినింగ్ 7 o'clock టీ తాగుతున్నాడు, ఉదయం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి పచాలు కొడుతున్నాడు, సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేయడం అని చెప్పి మాతో గొడవ పడుతున్నాడు. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే పేషెంట్ యొక్క మేనేజ్మెంట్లో కానీ, రికవరీలో కానీ, సక్సెస్ రేట్లో కానీ, తర్వాత రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్ తగ్గిపోయిందండి. జనరల్ సర్జరీ అంటే ఎవరికైనా భయమే, కానీ లాంగ్ సర్జరీస్ లోపల కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఎందుకంటే అనస్థీషియా రికవరీ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ సర్జరీ చేసామో ఆ వ్యక్తికి ఏమి తెలియనట్టుగా నిద్రపోయి లేచినట్టుగా 1 or 2 hours లేచిపోతున్నాడు. లేచిన తర్వాత అన్ని ఫంక్షన్స్ కూడా చాలా త్వరగా రిటర్న్ అవుతున్నాయి. అందుకే ఈ రోబోటిక్ సర్జరీలో ఉన్నటువంటి రకరకాల ఇంకా ఫైర్ఫ్లై టెక్నాలజీ అని వచ్చిందండి. ఫైర్ఫ్లై టెక్నాలజీ అంటే ఏంటి? ఉదాహరణకు మనం క్యాన్సర్ తొలగిస్తున్నాం అనుకోండి కిడ్నీలోంచి, క్యాన్సర్స్ స్పెసిఫిక్ గా ఒక గోలీలా కనబడమండి, మనకు రౌండ్ గా ఒక బాల్ లా కనబడదు. అది చాలా డిసెమినేటెడ్ గా ఇష్టం అడ్డదిడ్డంగా తిరిగి ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ ఏది నార్మల్ కిడ్నీ యొక్క టిష్యూ తెలుసుకోవడానికి ఒక పిగ్మెంట్ ఇస్తున్నాం అండి, అది ఫ్లోరిసిన్ అనే ఇంజెక్షన్ ఇస్తాం నరాల్లోకి. ఇచ్చినప్పుడు క్యాన్సర్ అయితే దాన్ని టేకప్ చేయదు, నార్మల్ టిష్యూస్ టేకప్ చేస్తాయి. కాబట్టి ఈ రంగు డిఫరెన్స్ తో క్యాన్సర్ ఎక్కడ కూడా తెలుసుకొని దాన్ని కరెక్ట్ గా దాన్ని కట్ చేసినట్లయితే ఆ ఫైర్ఫ్లై టెక్నాలజీ ద్వారా ఎక్కువ మాక్సిమం కిడ్నీని సేవ్ చేయొచ్చు, టోటల్ క్యాన్సర్ని పెకిలించవచ్చు. సో ఒక నార్మల్ టిష్యూలో కూడా క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించి తెలుసుకునేటువంటి అవకాశం ఈ ఫైర్ఫ్లై టెక్నాలజీ ఇచ్చింది. ఫైర్ఫ్లై టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కి క్యాన్సర్ని పెకలిస్తూనే కిడ్నీ ఆల్మోస్ట్ 60-70% కిడ్నీని రక్షించాం. దాన్ని నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ అంటారు. అంటే ఎవరికైనా సరే క్యాన్సర్ అనగానే అవయవం తీసేయడం కాకుండా కొంతవరకు మిగిల్చే అవకాశం వస్తుంది. ఏ అవయవం కూడా ఒకసారి మనం తీసిన మళ్ళీ కొత్తగా గ్రోత్ కాదండి. లివర్ అయినా సరే ఏదైనా సరే చిన్నతనంలో అంటే ఏదో మనం అలా పుట్టాం, కానీ కనీసం అదృష్టం మాకేంటంటే 2 kidneys లో ఒక కిడ్నీ తీసినా సరే ఇంకో కిడ్నీతో చక్కగా జీవించే అవకాశాలు ఉన్నాయి. కానీ అన్ని అవయవాలు అట్లా లేదండి. బ్రెయిన్ లో క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ లో కొంత భాగం తీయడానికి లేదు. హార్ట్ లో క్యాన్సర్ వచ్చింది, హార్ట్ లో కొంత భాగం తీయడానికి లేదు. లివర్ లో క్యాన్సర్ వస్తే కొంత భాగం తీసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది చాలా పెద్ద ఆర్గాన్, దాంట్లో డిఫరెంట్ లోబ్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఎక్కడైనా సరే మనకు ఉన్నటువంటి న్యాచురల్ ఆర్గాన్ లో 80% మాక్సిమం బెనిఫిట్ పేషెంట్ కి ఇస్తూ క్యాన్సర్ ని కంప్లీట్ గా తొలగిస్తూనే
మాక్సిమంగా కణజాలాన్ని రక్షించే ఛాన్స్ ఈ రోబోటిక్ సర్జరీ ఇచ్చింది. తద్వారా భవిష్యత్తులో గమనించి చూసినట్లయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10 to 15% సర్జరీస్ అన్ని కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా అవుతున్నాయి. మేబీ ఆఫ్టర్ సమ్ టైం దీని ఖర్చు తగ్గచ్చు. ఆ తర్వాత ఎక్కువ మంది దగ్గర రోబో అందుబాటులో ఉంటే ఆల్మోస్ట్ 30 to 40% కూడా రోబోటిక్ సర్జరీ చేసే అవకాశం ఉన్నాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూరాలజీ సమస్యల గురించి మాతో సూచనలు సలహాలు పంచుకున్నందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.